దగ్గర పోయి మీటింగ్ పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి రైఫిల్ మాస్టర్. ఈ రోజు మా తెలంగాణలో ఈ రోజు బిల్ ఇచ్చిన రోజు, తెలంగాణ బిల్ ఇచ్చిన రోజు, తెలంగాణ దీక్ష దివస్ కూడా తెలియని రైఫిల్ మాస్టర్ వాడు. ఈ రోజు ఫ్యూచర్ అంట. ప్రజెంట్ ఎక్కడున్నాం రా మూర్ఖుడా? ప్రజెంట్ సిటీని చూడు, ఫ్యూచర్ సిటీ ఎవడు చూసిండు? 2040లోనంట. రేపు కూడా బతికేది ఉన్నదా? నువ్వైనా నేనైనా రేపటిది ఫ్యూచర్ అని తెలుసా తమ్మి? రేపటి రోజు తెలవని మూర్ఖ ముఖ్యమంత్రి, రెండేళ్ల నుంచి ప్రజలకిస్తాన హామీలు బొందబెట్టిన ముఖ్యమంత్రి ఇంకోటి పోయి బొందదేవుతున్నాడు. రైజింగ్ తెలంగాణ అంటుంది కదా. తెలంగాణ కాదు, రైఫిల్ తెలంగాణ. రైఫిల్ తెలంగాణ. ఎప్పుడైనా అక్కడ పెట్టిన ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మళ్ళీ ఎప్పుడైనా కూలగొట్టేది రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ ఆ రోజు ఉండేది కేసీఆర్ ఉంటాడు బిడ్డ. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లో నువ్వు ఫ్యూచర్ సిటీకి వచ్చి పెట్టేటోళ్ళు అందరు బోకస్. ఎంత మందిని పిలిచిండో అంత మంది ఆడ అంటారు కదా, ఏమంటారు, అది వాడు పెట్టిండు కదా ఒకటి కాదమ్మా, బఫర్ జోనా చూసుకోండి. ఆడ పెట్టేటోళ్ళకి బఫర్ జోనా చూసుకోండి. ఇదే రైఫిల్ మాస్టర్ నెక్స్ట్ ఇయర్ అది బఫర్ జోన్ అని కూలగొట్టేస్తాడు. మీ అందరివి 3 లక్షల పెట్టుబడులు వచ్చినాయి. మొదటి రోజే 3 లక్షల పెట్టుబడులు వచ్చినాయి. రాహుల్ గాంధీకి ఎంత ఇస్తాడు? నేను 10 లక్షల పెట్టుబడులు పెడతా, ఒకటి పోయి ఇస్తా. 10 లక్షలకు నేనే తీసుకుంటున్నా. 10 లక్షలకు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, నేను అక్కడ 10 లక్షలది పెడుతున్నా, టెండర్లు వేస్తున్నా. పో ఇస్తావా? ఎక్కడికించి వస్తారా? మా అట్లా కూర్చున్నాక 100 లక్షలు అంటాడు. ఇప్పుడు 100 లక్షలు అంటాడు. అర్థమవుతుందా అమ్మా? ఎవరికి చెవుల పువ్వు పెడుతున్నావు? తెలంగాణలో మీద బిడ్డ బయటకించి అందరిని పిలిపించి సైన్స్ ఎగ్జిబిషన్ ఎట్లా పెడతారో, స్కూల్ పిల్లలు సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టుకున్నట్టు పెట్టుకొని ఈ రోజు కొన్ని లక్షల పెట్టుబడులే. ఎవరికి పువ్వు పెడుతున్నావు? ఉన్న కంపెనీలో ఎగిరిపోతున్నాయి. ప్రజెంట్ ఉన్న సిటీని చూసుకో. ఫ్యూచర్ ఎవరు చూసిండ్రా? ఎవడు చూసిండు ఫ్యూచర్? ఎక్కడికించి వచ్చింది ఫ్యూచర్? నువ్వే లేవు, నువ్వే ఉండవు. ఎక్కడికించి ఉంటాం తమ్మి? ప్రజెంట్ సిటీని వదిలిపెట్టి ఫ్యూచర్ సిటీంగ్ అంటున్నాడు. అంటే ఈ ముస్లిమ్స్ దాంట్లో, క్రిస్టియన్స్ దాంట్లో ఫస్ట్ చావక ముందే అది బొందలు దోపించుకుంటారు చూడు, అది అన్నమాట. అది చచ్చిపోకముందే బొందలు దోపించుకోవడానికి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటుడు. సిగ్గు శరం ఏమని ఉంటే రేవంత్ రెడ్డి ప్రజెంట్ సిటీని చూడు. ప్రజెంట్ సిటీలో కుక్కలు తిరుగుతున్నాయి, చెత్తలు ఎత్తుతలేరు. అది చేసినావు, ఏమంటారు, హైడ్రా తెచ్చి 10,000 మంది ఇండ్లు కూడా కొట్టినావు. ఇదా నీది ప్రజెంట్ సిటీ? వదిలిపెట్టి ఫ్యూచర్ లో బొంద పెట్టడానికి తీసుకుపోతున్నావా? బొందల కోసం మనం పెడతావు. ఎవడు పెడతాడు తమ్మి? ఎవడు పెట్టాడు? అంతా డ్రామా చేసి 2 రోజులు ఆ ఖర్చు కూడా వీడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపిస్తాడు. అది ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడుతుంది కదా రేవంత్ రెడ్డి. చెడ్డీ వేసుకుంటాడు, పాయింట్ వేసుకుంటాడు, మా ముస్లింలలో పోతాడు, అన్ని చేస్తాడు. అందరికి గుండుకు సున్న పెట్టి గుండు మంచి కొడుతున్నాడు.